హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో, ఈరోజు మనం గనక చూసుకున్నట్లయితే మనకు అంటే సంఘానికి అలాగే ఇతరులకు ఉన్న వ్యత్యాసం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో, అంటే దేవుడు సంఘాన్ని ఎలాగ ట్రీట్ చేస్తారు, అంటే మనతో ఎలాగ ఆయన మాట్లాడతారు, మనల్ని ఎలాగ ట్రీట్ చేస్తారు అండ్ వేరే వారిని ఎలాగ ట్రీట్ చేస్తారు అనేది చూసుకుందాం. సో, సంఘం చర్చ్ అంటే మనమే. సో, మనతో ఎలాగ దేవుడు మాట్లాడతారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో, మొట్టమొదటగా కీర్తనలు 34వ కీర్తన 22వ వచనం గనుక చదువుకున్నట్లయితే, యెహోవా తన సేవకుల ప్రాణంను విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. సో, ఇక్కడ చూసినట్లయితే ఏంటి, ఇక్కడ ఆయన తన సేవకుల ప్రాణంను విమోచించును అని వ్రాయబడి ఉంది. అండ్ ఎవరెవరైతే ఆయన శరణుజొచ్చుతారో వారెవ్వరు కూడా అపరాధులుగా ఎంచబడరు అని ఇక్కడ వ్రాస్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ వాక్యం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇది చాలా కామన్ కాన్ఫ్లిక్ట్గా కనపడుతుంది. అంటే మనలో మనమే రకరకాలుగా ఆలోచిస్తుంటారు. సో, చాలామంది చూసుకున్నట్లయితే ఏంటి, ఏదైనా అనుకోకుండా తప్పు కానీ ఏదైనా పాపం కానీ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే వారు అంతవరకు ప్రార్థన చేస్తూ వస్తుంటారు అనమాట. ఓకే, దేవుడు నాకు ఈ వాగ్దానాలు ఇచ్చారు, సపోజ్ 5 వాగ్దానాలు అనుకుందాం. సో, ఈ 5 వాగ్దానాల గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు. అంటే ఒకటి స్వస్థతకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఒకటి వారి పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేకుంటే వారి ఆర్థిక సమస్యల గురించి కావచ్చు. సో, ఇలాగ మేబీ సపోజ్ ఒక 5 వాగ్దానాలు దేవుడు ఇచ్చారు. ఆ 5 వాగ్దానాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. సో, అలాగా ఒకటి 2 ఏండ్లుగా ప్రార్థన చేస్తూ వచ్చి సడన్గా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇక్కడ ఏంటి, వెంటనే ఆ ప్రార్థన ఆపేస్తారనమాట. అంటే ఈ గిల్టీ ఫీలింగ్లోనే ఉండిపోయి, అరే నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, అసలు నేను ఎప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా, మరి నేను దేవుని తెలుసుకొని ఇన్నేండ్లుగా ఆయనను నేను తెలుసుకొని ఇన్నేండ్లుగా ఆయనకు ప్రార్థన చేస్తూ కూడా ఈ తప్పు నేను చేశాను, ఆయన ఇన్ని రోజులుగా నన్ను ఇంత గొప్పగా చూసుకుంటున్నారు కదా, మరి నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, సో ఎలాగ ఈ వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తాను అని ఇక్కడ ఏంటి వాగ్దానాలు పక్కన పెట్టేసి అసలు దీని గురించి కూడా ఇంకా ప్రార్థన చేయకపోగా ఇంకా ఏంటంటే ఆ గిల్టీ ఫీలింగ్లో కొన్ని రోజులు ఇలాగ జీవిస్తూ ఉంటారనమాట. సో, మళ్ళీ ఇక్కడ ఏంటి ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఓకే దేవుడు నన్ను క్షమించేసి ఉంటాడులే అనే భావనతో, అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకుండా ఆ భావనతో ఆ ఫీలింగ్లో ఉండిపోయి ఇక్కడ ఏంటంటే మరలా రెస్యూమ్ చేస్తుంటారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, మనం ఆ 4-5 రోజులు కూడా అనవసరంగా మనము ప్రార్థన చేయకుండా ఉండాల్సిన అవసరం లేదంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సో, ఎవరెవరైతే ఆయన శరణుజొచ్చుతారో, అంటే ఎవరెవరైతే ఆయన ఆధారపడతారో, దేవా నీవే మా దిక్కు, దేవా నీవే మా సృష్టికర్త, నీవే మా రక్షకుడు అని ఎవరెవరైతే ఆయన పైన ఆధారపడతారో ఇక్కడ ఏంటంటే వారిని అపరాధులుగా ఆయన ఎంచరు. సో, ఈ వాక్యం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇది ఇంకా పాత నిబంధన కాలంలోనే, అదే ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇక్కడ ఏంటి, యేసు ప్రభు వారు ఆల్రెడీ మన కొరకే చనిపోయారు, మన కొరకే రక్తం కార్చారు, ఆయన 3వ రోజున తిరిగి లేచారు. ఇక్కడ ఏంటి ఎవరెవరైతే ఆయన నమ్ముతున్నారో ఆయన రక్తం ద్వారా మనల్ని అందరినీ కూడా కడిగేశారు అనమాట. సో, అఫ్ కోర్స్ ఇది లైసెన్స్ కాదంటే నేను ఇష్టం వచ్చినట్టు పాపాలు చేయాలని. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ అనుకోకుండా ఏదైనా ఒక రోజు మనం పడిపోయినట్లయితే ఏంటంటే అంతవరకు మనం చేసిన ప్రార్థన ఏది వేస్ట్ కాదు. సో, ఆయన సేవకుల ప్రాణంను ఆయన ఖచ్చితంగా విమోచిస్తారు. ఆయనను కనుక మనం శరణజొచ్చినట్లయితే అఫ్ కోర్స్ మనం ఆయన పైన ఆధారపడుతున్నాం కాబట్టి ఇక్కడ మనల్ని ఆయన అపరాధులుగా ఎంచారు. కాబట్టి మనం ఊరికే అనవసరమైన గిల్టీ ఫీలింగ్తో ఊరికే రోజులు నెలలు ఏండ్లు గడపాల్సిన పని లేదు. సో, ఈ వాక్యం మీరు వింటూ ఏదైనా ఒకవేళ పాస్ట్లో కనుక అంటే గతంలో ఏదైనా పెద్ద పాపం చేసినట్లయితే, అంటే మీ ఫీలింగ్లో అంటే నేను చాలా పెద్ద పాపం చేశాను, సో దీని నుండి నేను బయటపడలేనేమో అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మీరు యేసు ప్రభు వారిని నమ్మినట్లయితే, మీరు ఆయన శరణుజొచ్చిన వారైతే, ఆయన పైన ఆధారపడు వారైతే ఇక్కడ ఏంటంటే ఆయన మిమ్ములను అపరాధులుగా ఎంచరు. కాబట్టి మీరు అనవసరమైన గిల్టీ ఫీలింగ్లో ఉండవలసిన పని లేదు. మీరు ఏ వాగ్దానాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ ఆశీర్వాదాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ స్వస్థత కొరకైతే ప్రార్థన చేస్తున్నారో మీరు వాటి కొరకు ప్రార్థన చేయొచ్చు, ఆయన ఖచ్చితంగా దయచేస్తారు. సో, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరిని కూడా ఆయన అపరాధులుగా ఎంచరు. సో, ఇక్కడ ఏంటి సంఘానికి వేరే వారికి ఉన్న వ్యత్యాసము. కాబట్టి మీరు అనవసరంగా దేనికి గిల్టీ ఫీల్ అవ్వకండి. అఫ్ కోర్స్ మనకు పరిశుద్ధాత్మను ఆయన మనలో ముద్రించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే
మనం మొట్టమొదటగా బాధ అయితే పడతాం ఖచ్చితంగా. అరే నేను ఈ పాపం ఎందుకు చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను అని. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, ఆ బాధలో మీరు నిరంతరం జీవించాల్సిన పని లేదు. మీరు వెంటనే అప్సెట్ నుండి సెటప్ అయిపోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అపరాధులుగా ఎంచట్లేదు. సో ఆయనే మనల్ని అపరాధులుగా ఎంచినప్పుడు మనల్ని మనం అపరాధులుగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది యేసుప్రభు వారు మనకందరికీ గుర్తుంచుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మనము మనుషులం కాబట్టి, మనం ఈ మాంసంలో ఉన్నాం కాబట్టి మనం అప్పుడప్పుడు పడిపోతుంటాం అన్నమాట. అంటే ఏదో ఒక చిన్న తప్పు, ఏదో ఒక పాపమో చేస్తుండవచ్చు. అంత మాత్రాన ఇంతవరకు చేసినది ఏది వ్యర్థం కాదు. సో మనం ఆయన వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, మందిరానికి వెళ్ళడం కానీ, లేకుంటే ఆయనను గురించి ఇతరులకు సువార్త ప్రకటించడం కానీ, సో మనం ఏదో అనుకోకుండా ఒక్క పాపం ఒక్క తప్పు చేయడం వలన అవన్నీ వ్యర్థమైపోయినట్టు కాదు. అది జస్ట్ మనం అనుకోకుండా పడిపోయాము. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, మనం నెక్స్ట్ టైం పడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు యేసుప్రభు వారు చెప్తున్నారు ఏంటంటే, మీరు నన్ను శరణొచ్చి ఉన్నారు కాబట్టి, మీరు నా పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు అపరాధులు కాదు, నేను మిమ్మల్ని అపరాధులుగా ఎంచను. 91వ కీర్తన 16వ వచనం గనుక చూసుకున్నట్లయితే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. సో దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నారు. సో మనలో ఈ డౌట్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. అంటే నేను పాపం చేసిన తర్వాత, నేను తప్పు చేసిన తర్వాత, పాపం నాకు జీతం మరణం కదా, సో నేను ఇంకా చనిపోతానేమో అనే భయంలో కూడా కొంతమంది జీవిస్తున్నారు. సో మన సంఘంలోనే, అంటే మనలోనే, మన విశ్వాసుల్లోనే కొంతమంది అలాగా జీవిస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదను. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయనను నమ్ముకొని ఉన్నాం కాబట్టి, ఆయన పైన ఆధారపడి ఉన్నాం కాబట్టి, ఆయన శరణొచ్చి ఉన్నాం కాబట్టి మనల్ని దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. సో మనం చేసే తప్పు కానీ, మనం చేసే పాపం కానీ దానికి ఎదురుగా నిలబడలేదు, దానికి అడ్డుగా నిలబడలేదు. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ ఏంటి, నీతి అనేది ఆయన నుండి వస్తుంది మనకు, పరిశుద్ధత అనేది ఆయన నుండి మనకు వస్తుంది. కాబట్టి మన నీతి అయితే మనం పడిపోవచ్చు. అంటే మన నీతి అయితే ఓకే, మనం దీర్ఘాయుష్తో మనం జీవించలేము. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఎంత ట్రై చేసినా కానీ ఎక్కడొక చోట పడిపోతుంటాం. సో మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం ఉండలేమన్నమాట. అదే ఇక్కడ నీతి అనేది, పరిశుద్ధత అనేది యేసుప్రభు వారి నుండి వస్తుంది కాబట్టి, ఆయన రక్తం మనల్ని కవర్ చేసి ఉంది కాబట్టి, యేసుప్రభు వారు నిరంతరము నీతిమంతులు, ఆయన నిరంతరము పరిశుద్ధులు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు పాపం వలన వచ్చే జీతము మరణము అనేది మనకు, ఆ వాక్యం మనకు ఇక్కడ అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయన రక్తం చేత మనం కప్పబడి ఉన్నాము, ఆయన రక్తం చేత మనం కడగబడి ఉన్నాము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనలో ఉంది కాబట్టి ఇక్కడ మన నీతి, మన పరిశుద్ధత కాదు, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత ఉంది కాబట్టి ఇక్కడ మనకు దీర్ఘాయువు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆయన రక్షణను కూడా మనం చూస్తాము. అంటే మనము ఏమంటారు, మనలో ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంది కాబట్టి, సో అంటే నేను పాపాలు చేసిన తర్వాత, నేను తప్పులు చేసిన తర్వాత నా రక్షణను నేను కోల్పోయానేమో అనే డౌట్ మనలో కొంతమందికి ఉండవచ్చు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రక్షణ అనేది మనం ఆయనను నమ్ముకోవడం వలన వస్తుంది. అంటే ఆయన సిలువ పైన మన కొరకే బలియాగమయ్యారు, 3వ రోజున తిరిగి లేచారు. సో నేను ఆయనను నమ్ముకోవడం వలన, ఆయన రక్తం వలన నేను కడగబడ్డాను అని కనుక మనం నమ్మినట్లయితే ఇక్కడ ఏంటి, మనకు రక్షణ అనేది వస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆశీర్వాదాలు కావచ్చు, వాగ్దానాల నెరవేర్పు కావచ్చు, దీర్ఘాయుషు కావచ్చు, రక్షణ కావచ్చు, ఇక్కడ మన పైన కాదు ఆధారపడి ఉంది, ఆయన కృప పైన ఆధారపడి ఉంది, ఆయన నీతి పైన, ఆయన పరిశుద్ధత పైన ఆధారపడి ఉంది. సో అది గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో మనం అలాగే యెషయా గ్రంథంలో కూడా 30వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే, సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమ, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. సో ఆయన సియోనులోనే, సో సియోన్ అంటే, సో మనం చాలాసార్లు అనుకున్నాం అనమాట. సో సియోను అయినా, యెరూషలేము అయినా, లేకుంటే మనకు ఇశ్రాయేలు అని ఉన్నా, లేకుంటే యాకోబు అని ఉన్నా, యెషూరు అని వ్రాయబడి ఉన్నా, లేకుంటే కొండ పర్వతము, సో ఇలాంటివి. సో పాత నిబంధన గ్రంథంలో, వాక్యములలో ఇలాగ వ్రాయబడి ఉండి ఆయన మనతో ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నారు అంటే అది సంఘాన్ని సూచిస్తుంది, అంటే మనల్నే సూచిస్తుంది. సో ఇక్కడ యేసుప్రభు వారు ఈరోజు మనకు అందరికీ ఏం చెప్తున్నారు, నీవిక నేమాత్రంను కన్నీళ్లు విడువవు. సో
సో కన్నీళ్ళు. సో దుఃఖము అనేది ఎందుకు? సో దుఃఖము అనేది ఏదైనా మనము తప్పు చేసినప్పుడో, పాపం చేసినప్పుడో, లేకుంటే మనకు ఏవైనా కష్టాలు ఉన్నప్పుడో, బాధలు ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందులు గుండా, వేదనలు గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు దుఃఖం అనేది సహజంగా వస్తుంది, కన్నీళ్ళు అనేది సహజంగా వస్తుంటుంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఈరోజు మనకి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. సో సియోన్లోనే, యెరూషలేములోనే జనం కాపురం ఉండును అంటే ఏంటి? మనం సంఘంలో అంటే ఆయనలో మనం శాశ్వతంగా స్థిరపడతాము. అంటే మనం ఆయనను విడిచిపెట్టేస్తామేమో, ఆయన మనల్ని విడిచేస్తాడేమో అనే టెన్షన్ మనకు అవసరం లేదు. సో మనం మొదటి నుండి అనుకుంటూ ఉన్న విధంగా సంఘంలో అంటే మనలో చాలా మందికి ఉన్న డౌట్, నేను తప్పు చేస్తే ఎలా, పాపం చేస్తే ఎలా అనే డౌట్లో మనం చాలా మంది ఉంటున్నాం. అయితే సియోనులోనే, యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండును అంటే ఇక్కడ ఏంటి? మనం సియోన్లోనే, సంఘంలోనే మనం స్థిరపడి ఉంటాము అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే ఆయన మనల్ని విడవడు, మనము ఆయనను విడవలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. అఫ్ కోర్స్ మనం ఈరోజు కొంతమందిని చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారిని నమ్మి అనేక అద్భుతాలు, సూచక్రియలు చూసి, రక్షణ అనేది రుచి చూచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? స్టిల్ వారైనా సరే ఖచ్చితంగా నన్ను నమ్ముతారు. సో అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్, సో ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఖచ్చితంగా మరలా తిరిగి వస్తారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సియోన్లోనే, యెరూషలేములోనే అంటే సంఘంలోనే ఇక్కడ ఆయన జనాన్ని ఆయన స్థిరపరుస్తున్నారు. స్థిరపరిచి ఇక్కడ ఏంటి? కన్నీళ్ళన్నీ తుడిచివేసి ఇక్కడ ఏంటి? మొర వినగానే ఉత్తరం ఇస్తారు. సో మాట వినగానే ఉత్తరం ఇస్తారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను ఆయనలో మనకు ముద్రించారనమాట. సో మన మాట వినగానే ఆయన మనకు ఉత్తరం ఇస్తారు. సో ఇక్కడ ఏంటి? ఆయన రకరకాలుగా మాట్లాడతారు. సో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కావచ్చు, లేకుంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు కావచ్చు, ఇలాగ ఆన్లైన్లో వాక్యం వింటున్నప్పుడు కావచ్చు, ప్రవక్తల ద్వారా ప్రవచన రూపంలో కావచ్చు, లేకుంటే కళలు, దర్శనాలు వాటి రూపంలో కావచ్చు. సో ఇలాగ రకరకాలుగా, సో ఆయన వరాల ద్వారా, ఫలాల ద్వారా, లేకుంటే ఇలాగ అనేక సోర్సెస్ ద్వారా ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు, ఖచ్చితంగా ఉత్తరం ఇస్తారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మొదటి నుండి తెలుసుకుంటున్నది రీక్యాప్ లాగా చూసుకున్నట్లయితే, మనం ఆయనను శరణొచ్చి ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని అపరాధులుగా ఎంచరు, మనల్ని నీతిమంతులుగానే, పరిశుద్ధులుగానే ఎంచుతున్నారు. ఎందుకంటే మనం ఆయన పైన ఆధారపడుతున్నాము, ఆయన నీతి పైన, ఆయన పరిశుద్ధత పైన, ఆయన కృప పైన మనం ఆధారపడుతున్నాం కాబట్టి. రెండవదిగా ఇక్కడ ఏంటంటే, మనము అనుకోకుండా తప్పులు, పాపాలు చేయడం వలన మన ఆశీర్వాదాలు ఏవి మనం కోల్పోము. సో మనం దీర్ఘాయుషు చూస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి? మన ఉండే రక్షణ మనకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు తెలుసుకున్న విధంగా ఇక్కడ ఏంటి? ఆయన మనల్ని విడిచిపెట్టారు, మనం కూడా ఆయనను విడిచిపెట్టము. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఎవరిని ఎవరం విడిచిపెట్టము. సో ఈవెన్ మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా ఉంటుందన్నమాట. సో ఏది వచ్చినా సరే ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాయనేరదు. సో ఇక్కడ ఏంటి? ఆయన ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టరు. మనము ఒకవేళ ఆయనను విడిచిపెట్టేస్తామేమో భవిష్యత్తులో అన్న భయం కనుక మీకు ఉన్నట్లయితే ఏంటంటే అది కూడా జరగదు. సో మనం ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. సో మన ముందర నడిచేది దేవుడైన యేసుప్రభు వారు. సో దేవుడైన యెహోవా వారు. సో ఆయనే మన ముందర నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి? సో ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మన ముందర నడుస్తున్నారని? సో మనకు భవిష్యత్తు పైన అనేక మందికి అనుమానం ఉంటుంది. అంటే నేను ఈరోజు ఈ తప్పు చేయడం వల్ల, లేకుంటే ఈరోజు నేను ఈ పాపం చేయడం వల్ల నాకు భవిష్యత్తు ఎలాగా ఉంటుంది? ఓకే, నాకు ఇప్పుడు శిక్ష అయ్యలేదు, ఆయన కరెక్టే, మరి భవిష్యత్తులో అయ్యొచ్చు కదా అని అనుకుంటుండవచ్చు. అయితే ఇక్కడ ఏంటి? మన ముందర నడిచేది యేసుప్రభు వారు. సో ఇక్కడ ఏంటి? ఆయన ఒక్కసారి కనుక ఆయన మనల్ని క్షమించినారంటే అది ఖచ్చితంగా క్షమించినట్లే. సో ఇక్కడ ఏంటి? తూర్పుకు పడమరకు ఎంతైతే దూరం ఉందో మనకు పాపాలకు అంత దూరం ఆయన నిలబెట్టి ఉన్నారు. సో ఇక్కడ ఏంటి? ఖచ్చితంగా మన ముందర ఆయన నడుస్తారు, మనకు తోడై ఉంటారు, మనల్ని విడవరు, మనల్ని ఎడబాయరు, మనం భయపడవలసిన పని లేదు, విస్మయం పొందాల్సిన పని లేదు. సో ఇంగ్లీష్లో చూస్తే నెయిదర్ బి డిస్కరేజ్ నార్ థాట్ బి డిస్మేడ్ అని ఉంటుంది అనమాట. సో డిస్మేడ్ అంటే విస్మయం పొందకము అని ఏంటంటే, మనకు భవిష్యత్తులో ఏదైనా
జరుగుతుందేమో అని మనం భయపడవలసిన పని లేదంటే సడన్గా నాకు ఇది జరుగుతుందేమో, సడన్గా నాకు ఇది ఇలాగ అవుతుందేమో. సో మనం ఈ రోజున న్యూస్లో మనం చూస్తున్నాం అనమాట. సో అనేక మందికి సడన్గా హార్ట్ అటాక్స్ అనేది వస్తున్నాయి, సడన్గా అనేక మంది ఉన్నవారు సడన్గా కుప్పకూలిపోయి చనిపోతున్నారు. సో ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు మనకు చెప్తున్నారు, సో అలాంటివి ఏవి కావు, మీరు భయపడకండి, విస్మయం పొందకండి, నార్ బీ డిస్మేడ్. సో డిస్మేడ్ అంటే ఏంటంటే సడన్గా ఏవైనా అటాక్స్ వచ్చినట్టు వస్తుంది అనే భయం ఉన్న అలాంటి భయాలు మీకు అవసరం లేదు. సో ఖచ్చితంగా నేను మీ చుట్టూ ఉన్నాను, నేను మీకు అగ్ని కంచె వేసి దూతల్ని విడుదల చేసి కాపాడుతున్నాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనం ఆయన సంఘం కాబట్టి, మనం ఆయన వారం కాబట్టి మనల్ని సడన్గా ఏవి వచ్చి ఏం చేయలేవు. సో ఒకవేళ ఏదైనా మనకు సమస్య వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అని అన్నట్టు మనకు అనిపించిన అంటే మనకు ఇలాగ ఉన్న యేసుప్రభు వారు ముందే చెప్తారు. సో ముందే చెప్పడం వల్లనే ఇక్కడ ఏంటి, మనం ఆ సమస్యలు గుండా వెళ్ళకుండా, ఆ బాధల గుండా వెళ్ళకుండా మనం ఖచ్చితంగా ముందుకు సాగుతాము. సో అందుకే ఇక్కడ ఏంటి, ఆయన శిష్యులకు కూడా చెప్తారనమాట, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని. అంటే ఇక్కడ ఏంటి, శోధన వచ్చిన తర్వాత దేవా నన్ను ఇందులో నుండి విడిపించండి అని మనం ప్రార్థన చేయాల్సిన పని లేదు. సో మనం ముందుగానే రెగ్యులర్గా ప్రార్థన చేయవారం అయితే ఏంటంటే శోధనలో ప్రవేశించకుండానే మనం ముందుకు సాగుతాం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనం భయపడవలసిన పని లేదు, విస్మయం పొందాల్సిన పని లేదు. అంటే నాకు సడన్గా ఇలాగ జరుగుతుందేమో, సడన్గా అలాగ జరిగితే ఎలాగా, సడన్గా ఇలాగైతే నా పిల్లలు ఎలాగా, సో ఇలాంటి భయాలు ఏవి మనకు అవసరం లేదు. అండ్ మనం ఆ తర్వాత 91వ కీర్తన 10వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. సో మనకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు కూడా మన గుడారంను సమీపించదు. సో తెగులు అంటే ఇలాగ రకరకాలుగా, సో మనం ఐగుప్తులో చూసుకున్నట్లయితే అంటే వారు అనేక వాటి చేత ఇబ్బంది పడ్డారు. అంటే వారికి ఏమంటారు, ఫ్రాగ్స్ రావడం కావచ్చు, అంటే కప్పలు రావడం కావచ్చు, లేకుంటే లోకస్ట్స్ రావడం అంటే మిడతలు రావడం కావచ్చు, లేకుంటే వారి అంటే రక్తం అంతా, నీరంతా రక్తంగా మారిపోవడం కావచ్చు, ఇలాగ అనేక తెగుళ్ళ చేత వారు బాధింపబడ్డారనమాట. సో ఇక్కడ ఏంటి, మనకు అలాంటి తెగుళ్ళు ఏవి రావు. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏంటి, మనకు ఒక 3-4 ఏళ్ల క్రితము కరోనా అనే తెగులు అందరినీ ఇక్కడ భయపెట్టింది అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి, మనం ఆయన శరణుజొచ్చు వారం అయితే ఏంటంటే ఇలాగ సడన్గా ఏవైనా తెగుళ్ళు వచ్చినా కానీ ఆ తెగుళ్ళు కూడా ఇక్కడ మనల్ని ఏం చేయలేవు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. మనల్ని అపరాధులుగా ఎంచారు, మనకు రక్షణ అనేది ఉంది, దీర్ఘాయుషు అనేది ఉంది, మనకు ఆర్థికంగా ఆశీర్వాదం ఉంది, మనకు ఆరోగ్యం ఉంది, మనకు ఐశ్వర్యము, క్షేమము, ఘనత ఇవన్నీ కూడా మన కొరకై ఆయన ఉంచారు, ఖచ్చితంగా దయచేస్తారు. సో అయితే మనం అఫ్కోర్స్ ఇది లైసెన్స్గా తీసుకొని నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అనడానికి కాదు. సో ఇదంతా మనకు ఎందుకు చెప్తున్నారు అంటే, మనం అనుకోకుండా ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం చేస్తుంటాం కాబట్టి అంత మాత్రాన మీరు డీలా పడిపోకండి అని యేసుప్రభు వారు మనకందరికీ ఈరోజు తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. సంఘం అంటే మీరు మా కొరకే ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేమందరం కూడా మీ శరణుజొచ్చి ఉన్నాం కాబట్టి, మీ పైన ఆధారపడుతున్నాం కాబట్టి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి, మేమెవ్వరము కూడా అపరాధులుగా ఎంచబడము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఇంకా ఎవరైనా గిల్టీ ఫీలింగ్లో ఉన్నట్టయితే, అరే నేను ఆ పాపం చేసి ఉండకూడదు, ఆ తప్పు చేసి ఉండకూడదు, ఆ తప్పు వలన, ఆ పాపం వలన నాకు క్షమాపణ అనేది ఉందా లేదా అని ఇంకా ఎవరెవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, ఇప్పుడే ఆ బాధ నుండి, భయం నుండి వారికి విడుదల దయచేయండి తండ్రి. వారు ఇంకా మీ రక్తం ద్వారా నీతిమంతులు, పరిశుద్ధులు అనేది వారు గుర్తుంచుకొని వారు ఆ విధంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే మేము మీ సంఘం కాబట్టి మాకు దీర్ఘాయుషు ఉంది, రక్షణ ఉంది, మేము ఖచ్చితంగా మేము మా మాట వినగానే మీరు ఉత్తరం ఇస్తారు, మేము దేనికి భయపడనక్కర్లేదు, విస్మయం పొందనక్కర్లేదు, అంటే మేము డిస్మేడ్గా ఉండాల్సిన పని లేదు, అంటే మాకు ఏదైనా సడన్గా జరుగుతుందేమో, సడన్గా అపాయం వస్తుందేమో అనేది మాకు భయాలు అనేవి అవసరం లేదు, ఏ తెగులు కూడా మా గుడారంను సమీపించదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అంటే అన్ని విషయాల్లో కూడా మీరు మమ్మల్ని కవర్ చేశారు అని మాకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. కావున మీరు మమ్మల్ని మీ సంఘంగా
ఎంచుకున్నందుకు వందనాలు తండ్రి. మీ సంఘంగా ఎంచుకొని, మీ వారుగా, మీ రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఎంచుకొని ఈ విధంగా గొప్పగా కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా నిరంతరము మేము దాని పట్ల కృతజ్ఞతా భావంతో జీవించటకు అండ్ అలాగే మీరు మమ్మల్ని ఆ విధంగా కాచి కాపాడుతారు. ఏది అయినా సరే మీరు మమ్మల్ని విడిచిపెట్టరు, మేము మిమ్మల్ని విడిచిపెట్టము అనే ధైర్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము అది ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా అది మేము నిరంతరము గుర్తుంచుకొని మా తరతరాలు గుర్తుంచుకొని మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని సేవించుటకు ఎల్లప్పుడూ కూడా మీ శరణు జొచ్చుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.